జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. దాని కడుపులో బిడ్డను ఎలా చంపాలని మనం బుర్రలు బద్దలు కొట్టుకుంటుంటే అది చూడండి పిల్లలతో ఎంత ఆనందంగా ఆడుతుందో. మనం ప్లాన్ చేస్తున్నట్టు వసు అక్కకి తెలియదు కదా ఆంటీ. నువ్వే ఏదో ఒకటి ప్లాన్ చేయత్తయ్యా. మనకి ఎక్కువ టైం లేదత్తయ్య, ఆలోచించు. వసుని మెట్లపై నుంచి కిందకు పడేలా చేస్తే కడుపు పోతుందిగా. వసు అక్క ఎందుకు పడిపోతుంది? నువ్వు వెళ్ళి తోస్తావు కాబట్టి. నేనా నేనా నువ్వే కరెక్ట్ హారిక. వెళ్ళి నువ్వు వాళ్ళతో పాటు జాయిన్ అవ్వు. ఎలాగో వసు కళ్ళకి గంతలు కట్టుకుంది కాబట్టి పిల్లలు తోసారో నువ్వు తోసారో కనిపెట్టలేదు. ఎస్ హారిక, ఇదే రైట్ టైం. వెళ్ళు. హారిక అక్క ఎక్కడికి వెళ్తున్నావు? అది వసు అక్క పిల్లలతో ఆడుతుంది. ఏ నీకు కూడా ఆడుకోవాలనుందా? ఉంది కానీ. పద, నేను కూడా వస్తాను. ఇప్పుడు పనేం లేదు, సరదాగా ఆడుకుందాం. వెళ్ళు. వసు, మీ ఆటలో మేం కూడా ఆడుతున్నాం. సరే అక్క. తొయ్యి తొయ్యి. ఏమండి, కోపం వచ్చిందా? అలిగారా? మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతున్నా వసు గారు? మీరేమైనా చిన్నపిల్లలు అనుకుంటున్నారా? ఆల్రెడీ బన్నీకి తల్లయ్యారు, ఇంకో బిడ్డకి జన్మనివ్వబోతున్నారు. మీరేం చేయాలో ఏం చేయకూడదో తెలీదా మీకు? అది కాదండి,
ఈరోజు మీరు పిల్లల్ని పిక్నిక్కి తీసుకువెళ్తా అన్నారు. సడన్గా ప్రోగ్రాం రేపటికి వాయిదా వేసేసరికి పిల్లలు అప్సెట్ అయ్యారు. అందుకని వాళ్ళని కాసేపు సరదాగా మీకు అంతగా ఆడుకోవాలని ఉంటే రూమ్లో ఆడుకోవాలి, లేదా హాల్లోనూ లేదా లాన్లోనూ ఆడుకోవాలి. మెట్ల దగ్గర ఆటలేంటి? ఆ టైంకి నేను రాకపోయింటే ఎంత పెద్ద ప్రమాదం జరుగుండేది. ఆల్రెడీ ఒకసారి మెట్ల పైనుంచి పడిపోయి మీరు హాస్పిటలైజ్ అయ్యారు. ఆ విషయం అప్పుడే మర్చిపోయారా? గుర్తుందండి. మీకు గుర్తులేదు. ఉంటే ఇలా చేసేవారు కాదు. అసలు మళ్ళీ మీరు ఇంటికి తిరిగి వచ్చాక మీరు పూర్తిగా మారిపోయారు. ఆస్తంతా నాదనే పొగరు మీ తలకెక్కిందో, లేక అన్నయ్య అఖిల్కి ఆస్తి లేదనే చులకన భావం మీలో వచ్చి చేరిందో నాకు అర్థం కావడం లేదు. మీరు దేని నుంచి దేనికి వెళ్తున్నారు? నేను అలాంటి దాన్నా? ఆస్తి కోసం ఆశపడేదాన్నా? ఇప్పటి వరకు లేదు, కానీ ఇప్పుడిప్పుడే డౌట్ వస్తుంది. నేను పిల్లలతో ఆటలాడేదానికి మీరు అనే మాటలకి ఏంటి సంబంధము? మీకు జరగబోయిన ప్రమాదమే సమాధానం. మీరు కింద పడిపోయి ఉంటే, మీకేమైనా జరుగుంటే ఆ నింద పావుని వదిన మీద, హారిక మీద నెట్టేసేవారు. వాళ్ళ వల్లనే ఇలా అయిందని నింద మోపేవారు. వాళ్ళని విలన్సం చేసేవారు. మీరు చాలా అంటున్నారండి. నాకు అలాంటి భావన లేదు. మీలో ఆ భావాలు ఇవి లేనప్పుడు ఈ ఇంటి గురించి ఎందుకంత బ్యాడ్గా ఆలోచించారు? ఈ ఇంట్లో మనుషులు మారిపోయారని ఎందుకన్నారు? మళ్ళీ ఆ చిన్న ఇంటికి వెళ్ళిపోదామని ఎందుకన్నారు? అప్పుడేదో అనిపించింది, మీతో చెప్పాను. ఆ తర్వాత నేనే వనలేదే. ఒక్కసారి మనసులోకి అలాంటి ఫీలింగ్స్ వచ్చాక అంత త్వరగా పోవు. ఇంతేనా మీరు నన్ను అర్థం చేసుకుంది? మీరు నన్ను అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంది వసు గారు. ఇప్పటికైనా మీ మనసులో నుంచి ఆ ఫీలింగ్స్ని తీసేయండి. నా మనసులో ఉన్నది మీకు కనిపిస్తుంటే మీరే చెరిపేయండి. కనిపిస్తుంది కాబట్టే అంటున్నాను. ఇంకొకసారి ఇది రిపీట్ అయితే నేను ఊరుకోను. నా ఫ్యామిలీ అంటే నాకు ఎంత ఇష్టమో మీకు ఆల్రెడీ చెప్పాను. నా ఫ్యామిలీ డిస్టర్బ్ అయితే నేను సహించను. అంటే ఈ ఫ్యామిలీ నాది కాదా? అలా అని మీరు అనుకుంటే మళ్ళీ ఇలాంటి తప్పు చేయకండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.